సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని హనుమాన్ చౌరస్తా వద్ద వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి సంవత్సరంలాగే మట్టి గణపతులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని మఠం భిక్షపతి తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. అనంతరం స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి పర్యావరణం ఖరాబ్ అయిపోతూ ఉన్నది ఏది పీఓపీ విగ్రహాలు వాడడం వల్ల. మరి ఈరోజు అందరం కూడా ఒక బాధ్యతతోటి మరి అందరం కూడా మట్టి వినాయకులను వాడి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి జోగిపేటలో 17 సుమారు 10 సంవత్సరాల నుంచి ఏదైతే మనం మట్టి వినాయకులు పంపిణీ చేస్తూ ఉన్నామో ఈసారి కూడా మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అందరి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈసారి కూడా మరి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను వాడి మరి పూజించి మరి ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా మరి మట్టి వినాయకులను వాడడం వల్ల పర్యావరణానికి కూడా రక్షణ కలుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను పూజించాలి, అదేవిధంగా పర్యావరణం కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా చేసుకుంటూ